సార్ ఇక్కడ సో కంటెంట్ చాలా బాగా అనిపిస్తుంది, చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో మీరు మీ కెరియర్లో చాలా సినిమాలు చేసి ఉన్నారు అండ్ పర్టికులర్గా ఒక టాప్ లిస్ట్లో ఉన్న డైరెక్టర్స్ అండ్ చాలామంది యాక్టర్స్తో వర్క్ చేసి ఉన్నారు అండ్ యంగ్ టీమ్తో కూడా వర్క్ చేస్తున్నారు. సో మీ కెరియర్లో ఈ సినిమా మీ ఫిల్మోగ్రఫీలో అట్ వాట్ ప్లేస్ ఉంటుందంటే ఏ ప్లేస్లో ఉంటుంది? నేను చెప్పే కదా, డెఫినెట్గా టాప్ 5లో ఉంటుంది. నేను ఇప్పటికి 60 ఫిలిమ్స్ చేశా. 60 ఫిలిమ్స్ యాజ్ రైటర్, నాట్ యాజ్ ప్రొడ్యూసర్. ఓకే, 60 ఫిలిమ్స్లో టాప్ 5లో ఉంటుంది. ఓకే. అంటే ఒక ఢీ అవ్వచ్చు, ఒక రెడీ, ఒక దూకుడు, ఒక నిన్ను కోరి, అదుర్స్, ఇలాగా వీటిల్లో టాప్ 5లో అదుర్స్ ఉంటుంది గ్యారంటీగా. అలాగే బ్యాండ్ మేడం, నిన్ను కోరి, ఆ మిగతా తర్వాత చెప్తా ఆలోచించుకొని. సార్ ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు. థ్యాంక్ యూ. సో అంటే మీ కంటెంట్ అంతా చాలా ఫ్రెష్గా అనిపించింది. ఒక టీనేజర్స్ లవ్ స్టోరీ అని చెప్పేసి ఆల్రెడీ సార్ చెప్పున్నారు. లైక్ ఇక అంటే వీళ్ళిద్దరూ కాకుండా మీరు ఆల్రెడీ అనుకున్నారా, లేకపోతే పోస్ట్ కోనా సార్ చెప్పిన తర్వాత వాళ్ళని కాస్టింగ్ చేశారా? లైక్ వైల్ యువర్ రైటింగ్, హూ ఇస్ యువర్ చాయిస్? కోనా సార్ తర్వాతే. ఫస్ట్ మీరు ఇనీషియల్గా మీరు స్క్రిప్ట్ రాసేటప్పుడు ఫస్ట్ నేను అనుకోలేదు, కానీ కోనా సార్ చేసిన తర్వాత నేను అనుకున్నాను. ఆ కథ విని తను ఫస్ట్ ప్యూర్ స్టోరీ రాసుకున్నాడు. ఈ కథ విన్న తర్వాత నేనే చెప్పాను, సతీష్ దీనికి మనం ఆ కోర్టు పేరుతో వెళ్దాము, ఎందుకంటే త్వరగా వెళ్ళిపోతుంది కథ ఆడియన్లోకి, త్వరగా వాళ్ళకి కనెక్ట్ అయిపోతారు, మనం ఎక్కువ ఎఫర్ట్ పెట్టక్కర్లేదు చెప్పి. ఆల్ ద బెస్ట్ ఎంటైర్ టీమ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. శ్రీదేవి గారు, సో అంటే కోర్టు మూవీలో కూడా మీరు లవ్ క్యారెక్టర్ అంటే లవ్ బేస్డ్ జోనర్లోనే యాక్ట్ చేశారు అండ్ బ్యాండ్ బెలం కూడా లవ్ జోనరే. సో మీ ఫేవరెట్ జోనర్ ఏంటి? ఫ్యూచర్లో మీరు యాక్ట్ చేయాలనుకుంటున్న మీ డ్రీమ్ జోనర్? నాకు హారర్ సినిమాలు అంటే చాలా ఇష్టం అండి. సో తను ఒక దెయ్యం అవ్వాలనుకుంటుంది, అది బేసిక్గా చెప్పది. తనకు దెయ్యాలంటే ఇష్టం అంట. కోన వెంకట్ గారు సార్, మీలో రైటర్, ఇప్పుడు ప్రొడ్యూసర్ అయినా మీలో ఒక రైటర్ ఉన్నారు కాబట్టి మీలోని రైటర్ ఈ సినిమా కథలో ఎంతవరకు ఇన్వాల్వ్ అయ్యారు, ఎలాంటి చేంజెస్ మీ నుంచి జరిగాయి? అది సతీష్ చెప్పాలి. నేను డెఫినెట్గా తను చెప్పిన కథకి న్యాయం చేయడం కోసం నేను వేళ్ళు, కాళ్ళు, తల, మనసు అన్నీ పెడుతుంటా, పెట్టే కూడా. ఇక పెట్టడానికి ఏం మిగలలేదు. సో అదో డైలాగ్ విషయంలో అవ్వచ్చు, ఒక స్క్రీన్ ప్లే విషయంలో అవ్వచ్చు, స్టోరీలో అవ్వచ్చు, దాంతో ఫైట్ కన్విన్స్ చేస్తా. తనకి కత్తి పెట్టి మాత్రం నువ్వు ఒప్పుకుంటూ వస్తాను మాత్రం చేయను. ఏం సతీష్ చెప్పబోయా? అంతే సార్. విజయ్ గారు సార్, మీ లవ్ సాంగ్స్ అంటే విజయ్ బుల్గనేని గారు అనే ఒక మార్క్ పడిపోయింది. బట్ విజయ్ బుల్గనేని గారి నుంచి మేము ఒక మాస్ కమర్షియల్ ఫిలిం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? వెరీ సూన్ సార్. సార్ అండర్లోనే ఇంకొక మూవీ జరుగుతుంది, దానికి డెఫినెట్లీ ఒక మాస్ కమర్షియల్ సాంగ్స్ డెఫినెట్లీ దాంట్లో ఉంటాయి. శ్రీదేవి గారు, లాస్ట్ క్వశ్చన్ ప్లీజ్. కంగ్రాచులేషన్స్. అండ్ అంటే లైక్ మీరు చేసిన సినిమాస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ చూసుకుంటే కథ మీ చుట్టే తిరుగుతూ ఉంటుంది. లైక్ యు ఆర్ ద మెయిన్ కోర్ ఆఫ్ ద మూవీ అని చెప్పచ్చు. బట్ నాకు తెలిసి మీ వయసుకు తగ్గ, అంటే మీ వయసు కన్నా ఎక్కువ బరువు బాధ్యతలే సినిమా వైపు మోస్తున్నారని అనిపిస్తుంది. సో ఈ సినిమా వరకు ఒక క్యారెక్టర్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మీ క్యారెక్టర్ని కొంచెం ప్రెషర్ ఫీల్ అయ్యారా, టెన్షన్ ఫీల్ అయ్యారా, లైక్ ఎలా? అస్సలు అలా ఏం ఫీల్ అవ్వలేదండి. ప్రెషర్, టెన్షన్స్ అస్సలు ఏం లేవు. ఎందుకంటే రాజం ఈజ్ డైలీ ఒక గోయింగ్ గర్ల్, ఒక ఇంట్లో ఒక అమ్మాయి. అలానే జాబిలి కూడా అలానే ఉంటుంది. జాబిలి నేను తీసుకున్న ప్రతి క్యారెక్టర్ కూడా అలా ఇంట్లో ఒక అమ్మాయి, సింపుల్ అమ్మాయి, కాంప్లికేటెడ్. సో ఇది కొంచెం చాలా మెచ్యూర్గా కనిపించాను అండ్ చాలా మెచ్యూర్గా ఆలోచిస్తాను కూడా ఈ సినిమాలో. సో మంగపతి ఉంటారా అండి ఇందులో కూడా? ఇందులో మంగపతి ఏ డిస్టర్బెన్సెస్ లేవండి. ఓకే, ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద మీడియా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సతీష్ గారికి, శ్రీదేవికి, అండ్ కోనా వెంకట్ గారికి, విజయ్ గారికి థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఆల్ థియేటర్స్ ఆన్ March 13. థ్యాంక్ యూ సో మచ్.